ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నాయనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గణపరిచినట్లు కృప చేయండి. నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇట్టి రీతిగా ప్రతిదినము కూడా మేము కలిసి చదువుకుంటానికని, నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు, బిడ్డలకు ఎటువంటి బలహీనతలు, అనారోగ్యాలు నాయనా మరి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు రెక్కల చోటన భద్రపరచమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప, దాని అవేశము తొలగింప, వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుడై, భూమికి నిత్య ప్రకాశము. కాననందకారము తొలగ ప్రకాశించెనులెండు, మీరు ప్రకాశింపను రండు. మానవులను సంతోషపరచలే మహిని నవతరించే, భక్తుల మనము సంతసించే. నిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే, హృదయము దగుల ప్రకాశించే. మున్ను చేయబడిన వాగ్దాతము తిన్నగా నెరవేరే, భక్తుల కన్నులాశ తీరే. ప్రీతి అయినది పండుగ గూర్చి నూతన కీర్తనను కలసికొని నాతో పాడుచును. నీ తరి దూరస్తులకి వార్తను నే తీరుననైనా, తెలుపగా నాతురపడవలెను. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకము చూపింపగవలెను. చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము. వేగము చూపుదమా పదము. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి విశేషంగా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి 2.5 సంవత్సరాలు తరువాత దైవ ధ్యానాలు 150వ సంకీర్తన పూర్తి చేసుకుంటానికి ప్రభు కృప చూపించి మరలా తిరిగి మనమందరము కూడా అడ్వెంట్ కాలంలో ప్రవేశించాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అడ్వెంట్ శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఇక అడ్వెంటు కాలము
క్రిస్మస్ దినాలంటే సంతోషమే కాదు, మహా సంతోషం. ఆనందమే కాదు, మహానందము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినము నుండి మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించే వరకు కూడా మనమందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా ఒక సిరీస్గా ఈ యొక్క అడ్వెంట్ కాలము మొదలుకొని మరి యొక్క క్రిస్మస్ పండగ ముగిసే వరకు కూడా ఈ వాక్య ధ్యానాలు చేయబోతూ ఉన్నాం. కలిసి ప్రార్థన చేద్దామండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ యొక్క అడ్వెంట్ కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ యొక్క అడ్వెంట్ కాలంలో ప్రవేశించటానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ అడ్వెంటు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు రాకడ అని మనకు జ్ఞాపకం వస్తున్నది. రాకడ అనే మాట ఆగమనము అనే పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించబడుతూ ఉన్నది. రాకడ, ఆగమనము. ఎవరి రాకడ, ఎవరి ఆగమనం? క్రైస్ట్ కమింగ్. క్రీస్తు ప్రభు యొక్క రాకడండి. మనుష్యులు ఎక్కడ నుండో వస్తున్నారు, ఏ దేశం నుండో వస్తూ ఉన్నారు అని అనుకుంటే మనం సంతోషిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క రాక మానవాళికి ఎలాగూ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు గొప్ప రక్షణ మార్గముగా ఉందండి. కాబట్టి ఈ దినము అడ్వెంట్ అనే ఈ యొక్క చక్కటి పండగ మనం మొట్టమొదటిగా ఆచరిస్తున్నాం. అడ్వెంట్ అనే మాటకు మరొక మాట సిద్ధపాటు. మానవ జీవితంలో ప్రతి విషయాల్లో కూడా మానవుడు సిద్ధపడుతూ ఉంటాడు. అయితే దేని కొరకు ప్రాముఖ్యంగా సిద్ధపడాలి అంటే దేవుని యొక్క రాక. దేవుని రాక కొరకు కుటుంబము సిద్ధపడి ఉండాలి, సంఘము సిద్ధపడి ఉండాలి, విశ్వాసి సిద్ధపడి ఉండవలసిన అవసరత ఉంచి ఉన్నది. అడ్వెంట్ మీన్స్ కమింగ్. అలాగే ఈ యొక్క రాకడ 2 రకాలు అని మనకు తెలుసు. మొదటి రాక క్రీస్తు ప్రభు ఆయన పసిబాలుడుగా, గొర్రెపిల్లగా ఈ భూలోకంలో ఆయన జన్మించాడు. మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళికి రక్షణ తెచ్చాడండి. మరి రెండవ రాక ఆయన కొదమ సింహం వలె రాబోతూ ఉన్నాడు. తీర్పరిగా రాబోతానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మొదటి రాక ప్రతి క్రైస్తవ కుటుంబము, సంఘము, విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపాటు మనం కలిగి ఉండవలసిన అవసరత ఉంది అని ఈ అడ్వెంట్ కాలము మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాకలో దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి
రావటము, భూలోకములో ఉన్న పాపులతో స్నేహించి పాపాన్ని ద్వేషించటానికి, పాపాలు తీసివేయటానికి, ఆయన పరలోకానికి చేర్చటానికి వచ్చినది మొదటి రాక. రెండవ రాక ఆయన కొదమసింహం వల్లే రాబోతున్నాడన్న, ఒక తీర్పరిగా రాబోతున్నాడు అన్న, న్యాయాధిపతిగా రాబోతున్నాడు అన్న, ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతం ఇవ్వటానికి ఆయన వస్తూ ఉన్నాడు. పాపపుణ్యాలు ఆయన తూకం వేయటానికి సిద్ధపడి ఉంటే పరలోకానికి ఆయనతో తీసుకుని పోతానికి ఆయన వస్తున్నటువంటి సమయము రెండవ రాకడ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రియులారా, ఈ యొక్క అడ్వెంట్ కాలములో మనం చూస్తూ ఉన్నప్పుడు నిన్నటి ఆదివారం అడ్వెంట్ ప్రారంభమయ్యింది. ఈ యొక్క అడ్వెంట్ కాలములో 4 ఆదివారాలు ఆరాధనకు మనం సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. ఈ 4 ఆదివారాలు సంఘము, కుటుంబము, విశ్వాసి దేవుని యొక్క మొదటి రాక కొరకు సిద్ధపడుతూ రెండవ రాకడ కొరకు కనిపెట్టుకునే సమయాన్ని ఇచ్చిన తర్వాత మనం క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక ప్రవచనాలు నెరవేర్పు, రెండవ రాకడ లేఖనాలు నెరవేర్పు. కాబట్టి ఈ అడ్వెంట్ కాలములో దేవుడు మనకి ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. క్రీస్తుని ఆరాధించే సమయాన్ని మనకి ఇచ్చాడు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించే సమయాన్ని ఇచ్చాడు. మన పాపములు ఒప్పుకునే సమయాన్ని ఆయన ఇచ్చాడు. రెండవ రాకడ కొరకు సిద్ధపడే మంచి అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి అడ్వెంట్ కాలం ప్రభు యొక్క జన్మదినం కొరకు సిద్ధపడదాం. ఆ తదుపరి ఆయన తెచ్చిన రక్షణతో రెండవ రాకడ కొరకు కనిపెడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ 2022వ సంవత్సరంలో మా బ్రతుకులో నా తండ్రి మరొక అడ్వెంట్ను మాకు ప్రసాదించావు. ఈ అడ్వెంట్లో మాకు ఇచ్చిన 4 ఆరాధనలు మేము సిద్ధపాటు కలిగి నీ యొక్క జననాన్ని కన్నులారా చూడటానికి, రక్షకుని కన్నులారా చూడటానికి కృప చూపిస్తూ నీ రెండవ రాకడ సమీపిస్తూ ఉన్నది కనుక సిద్ధపాటు మాకు కలుగొచ్చేమని, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని, రక్షణ లేని వారికి నువ్వు తెచ్చిన రక్షణ దాయిచ్చేయమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.